అమెరికాలో వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉందమ్మా. నిల్చున్నదే, రామ్మా కూర్చో. అంటే మీ అమ్మాయి కూతురా? నేను కన్నది కొడుకునమ్మా. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. మరి మిమ్మల్ని వెళ్ళి వచ్చే పండగకొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడమ్మా. ఇప్పటికి 18 పండుగలు వెళ్ళాయి, వాడు మాత్రం రాలేదు. నా కొడుకు ఈ సంక్రాంతికి వస్తాడు, మళ్ళీ సంక్రాంతికి వస్తాడు అని సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు ఒంట్లో ఓపిక లేకపోయినా పండగకి 15 రోజుల ముందు నుంచి ఇది పనులు ప్రారంభిస్తుంది. ఇల్లంతా దులుపుతుంది, పాత సామాన్లన్నీ తీసి కడుగుతుంది, ముగ్గులు పెడుతుంది. నా మనవరాలి కోసం పిండి వంటలు చేస్తుంది. అనుకున్నట్టుగానే పండుగ వస్తుంది. ఉదయం ఇద్దరం తలార నీళ్లు పోసుకుని ఆ గుమ్మానికి అటుపక్కన అది ఇటుపక్కన నేను కూర్చుని వీధి వైపు చూస్తూనే ఉంటాం. కొడుకు వస్తాడు, మనవరాలు వస్తుంది అని. పండగొచ్చిపోతుంది కానీ వాళ్ళు మాత్రం రారు. వాడొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళక్కర్లేదమ్మా, కనీసం కంటికి కూడా కనిపించట్లేదనే బాధ. ఆ మనవరాలి కోసం అని అది ఈ సంవత్సరం ఎంతుంటుంది, ఈ సంవత్సరం ఎంత ఉంటుందని ప్రతి సంవత్సరం బట్టలు కుట్టించి అలా పెట్లో పెడుతూనే ఉంటుంది. బట్టల్లోనూ ఫోటోల్లోనూ దాన్ని చూసుకుంటుందే తప్ప బామ్మగారు, మీ మనవరాలు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది. నన్ను కూడా మీ మనవరాలే అనుకోండి. ఇప్పుడు మీకు కొడుకున్నాడు, తనతో పాటు కూతురు కూడా ఉందనుకోండి. ఇప్పుడు కూతురు రాలేదు, కూతురు వచ్చిందనుకోండి. అప్పుడు నేను మీకు మనవరాలనే కదా. అవునమ్మా, పెద్దిల్లే. ఊరు ప్రెసిడెంట్ని, 1000 ఎకరాల ఆసామిని. నానా, యారా అప్పుడే తెల్లారిందా నీకు? అంత చిన్న పిల్లోడు మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నాడు. అంటే మా ఆడది కొంచెం ఆలస్యంగా కనిందిలే అమ్మా. ఓ, ఏమే ఏమే అని గేదెలా గరవడం కాదు, పని మనిషిని తీసుకురామని చెప్పాను. ఏమైంది? ఈ పిల్ల ఎవరు? పని పిల్ల? చూస్తుంటే అలా అనిపించడం లేదే. నేను పని పిల్లని కాదండి. మరి అమ్మా, నువ్వు ఉండరా? ఏమే ఈ అమ్మాయి కాలేజీ స్టూడెంటే. కాబట్టి ఇవాళ ఈ పిల్లే పని పిల్ల అనుకుని ఏ పనులు చేయించుకుంటావో చేయించుకో. సార్, నేను పనులు చెయ్యాలా? మీ స్టూడెంట్స్ అంతా వచ్చింది పనులు చేయడానికే కదా. మీ సర్వీసులు చూసి మేం మార్కులు వేయాలి కదా. మేం మార్కులు వేస్తేనే నువ్వు బెస్ట్ స్టూడెంట్ కదమ్మా. అది కాదండి, మీరు ఈ ఊరి ప్రెసిడెంట్, పైగా సౌండ్ పార్టీ. మీ ఇంట్లో పని మనుషులు లేకపోవడం ఎలా అండి? పని మనిషిని పెట్టుకుంటూనే ఉన్నావు, ఒక్కరేనా ఉండి చేస్తేనా? నువ్వు వండనిచ్చి సస్తేనా? ఇది అలా నోరేసుకుని పడిపోతుంటేను పని మనుషులంతా పారిపోతున్నారమ్మా. ఎవరూ రావట్లేదు. మా అదృష్టం బాగుండి ఈ రోజు నువ్వు వచ్చావమ్మా. నేనేమైనా కావాలని వాళ్ళని గిచ్చానా గిల్లానా?
చెప్పిన పనులు చెప్పినట్టు చెయ్యకపోతే మెడొంచి దబదబమని 4 బాదాను అంతేగా. మెడల వంచి గుద్దుతుందా? ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు? పని పిల్లో స్టూడెంట్ పిల్లో, ఇవాళ మన అదృష్టం బాగుండి వచ్చింది కదా. ఈ పిల్లతో పనులే చేయించుకుంటావో మెడ వంచి గుద్దులే గుద్దుతావో నీ ఇష్టం మరి. ఏమ్మా, నా గురించి మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తారేంటండి? మరి బెస్ట్ స్టూడెంట్ అవ్వాలి కదమ్మా నువ్వు. అమ్మా ఎండిపోతుందే. నువ్వు కాసేపు ఆగరా. ఇదిగో అమ్మా, ఇంట్లో చాలా పనులున్నాయి. ఏమండి, నాకు కొంచెం ఆకలేస్తుంది. వంట ఎంతసేపు అవుతుందో కొంచెం అడగరా? అడుగుతా. అమ్మా ఆ అమ్మా, వంట ఎంతసేపట్లో అవుతుంది? 5 నిమిషాలు నానా, ఓపిక పట్టండి. 5 నిమిషాలు. అలాగే బాబు, కొంచెం గరిట కింద పడిపోయింది, నాకు నడుము నొప్పి, కొంచెం తీసియవా? సరే సరే సరే. తీస్తాను తీస్తాను. నువ్వు అది తీసావనుకో, నీకు 100కు 100 మార్కులు గ్యారంటీ. ఓకే ఓకే, తీస్తాను తీ. తీస్తాను. ఇదిగో అమ్మ, తీసుకోండి.